The CDC says a so-called nightmare drug-resistant bacteria is on the rise. సో డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా అనేది రైజ్ అవుతుంది అనేది చాలాసార్లు డాక్టర్స్ చెప్పారు. చాలా డ్రగ్స్ రెసిస్టెంట్ అయిపోయాయండి. కొన్ని బ్యాక్టీరియాలు ఆ ట్యాబ్లెట్కి వేసినా కూడా పనిచేయవు, స్ట్రాంగ్ అయిపోతాయి. ఇప్పుడు ట్యాబ్లెట్ వేసినా ఉపయోగం లేదు. సో మెడికల్ షాప్కి వెళ్ళి సొంతంగా ఇలాగ ట్యాబ్లెట్స్ తీసుకోవద్దు అని చెప్పేది దీనికోసమే. సో వన్ ఆఫ్ ద బ్యాక్టీరియా ఏంటంటే కార్బోపినమ్ రెసిస్టెంట్ ఎంటరోబ్యాక్టీరియాలిస్ అనే బ్యాక్టీరియా ఉంది. అది కడుపులో ఉంటుంది అన్నమాట. కానీ ఎప్పుడైనా హాస్పిటల్స్లోని ఇలాగ వీక్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఈ యొక్క కార్బోపినమ్ అనేది చాలా స్ట్రాంగ్ డ్రగ్, లాస్ట్ రిసార్ట్ కింద వాడుతూ ఉంటామన్నమాట. అదే పనిచేయలేనప్పుడు ఏమవుతుంది ఇంకా పేషెంట్కి. సో ట్యాబ్లెట్స్ అనేవి ఎస్పెషలీ యాంటీబయాటిక్స్ అనేది కోర్స్ అయినా వాడాలి, వారు అసలు వాడకండి. మధ్యలోని 2 రోజులు 3 రోజులు అలా వాడకూడదు. అలా వాడితే చనిపోయే ఛాన్సెస్ అవుతాయి, అలాగే డెత్స్ కాజ్ అవుతున్నాయి.